మీరు ఎందుకు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి. సో అది మనం తేజతోనే అడుగుదాము. అక్కడ మమ్మీ దగ్గర పంపిస్తాము. లేదంటే మాక్సిమం మా దగ్గరే ఉంచుకుంటాం. మేమైతే చాలా మిస్ అవుతున్నాం బాబుని. మీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, మీరైనా ఇక్కడ ఎలా వదిలేసుకొని వచ్చేసారు అందరినీ అని చెప్పి. అదే ఆలోచన వాళ్ళకి కూడా ఉంది. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో చాలామంది అడుగుతున్నారు, ఏంటి మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారా, ఏంటి హైదరాబాద్కి వెకేషన్కి వెళ్తున్నారా, లేకపోతే హైదరాబాద్లో మీకు ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో చాలా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు అనమాట. సో యాక్చువల్గా మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామా లేదా అనేది మెయిన్ డౌట్ అందరిదిని. సో ఎస్, మేమైతే హైదరాబాద్కి మూవ్ అయిపోయాం అనమాట. సో నేను, తేజ అండ్ ఆబ్వియస్లీ మా పున్ను. బట్ పున్ను ప్రెజెంట్ అయితే మమ్మీ దగ్గర ఉంటున్నారు. అండ్ మాతో ప్రెజెంట్ ప్రియాంక వచ్చింది, బికాజ్ ఇక్కడంతా ప్యాకింగ్ చేసుకోవాలి, ఐ మీన్ అన్ప్యాకింగ్ చేసుకోవాలి. సో అంతా అరేంజ్ చేసుకోవాలని చెప్పి ప్రియాంక వచ్చింది. సో వాళ్ళైతే అక్కడే ఉంటున్నారు అండ్ మేము ఇక్కడ. సో సమ్ టైమ్స్ అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటాము. సో ఫైనల్గా అయితే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ యా, ఇవన్నీ నేను తేజతో కూడా కలిసి మేము డిస్కస్ చేస్తూ మీతో షేర్ చేస్తాము. సో అంతకన్నా ముందే, సో వీడియో కంటిన్యూ చేసే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పటి నుంచో కియోస్కిన్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా మంత్స్ నుంచి నేనైతే ఇది యూస్ చేస్తున్నాను. అండ్ యా, ఆబ్వియస్లీ నాకు ప్రెగ్నెన్సీ టైంలోని, ఆఫ్టర్ డెలివరీ, ఇవన్నిటికీ కూడా నా స్కిన్లోని ఇంత మంచిగా గ్లో మెయింటైన్ అవుతూ వచ్చింది అంటే రీజన్ డెఫినెట్గా కియోస్కినే, బికాజ్ నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో మీకు ఎలాంటి యాక్నీ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, లేకపోతే డార్క్ సర్కిల్స్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మనకి హెయిర్కి రిలేటెడ్గా ఇష్యూ ఉన్నా, లేకపోతే స్కిన్కి ఉన్నా, సో మనం జస్ట్ యాప్ ఓపెన్ చేసి మన ఫొటోస్ అనేవి మనం యాప్ అడుగుతుంది అనమాట. సో 4 సైట్స్, అన్ని సైట్స్ మనం ఫొటోస్ని షేర్ చేసి, సో మన స్కిన్లోని ఉన్న ఏం ఇష్యూ ఉందో దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా మనకి వాళ్ళు కస్టమైజ్డ్ కిట్ పంపిస్తారు అనమాట. సో నాకు ఇందులోని మెయిన్గా నచ్చింది ఏంటంటే, వాళ్ళు మనకి స్కిన్కి తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్ మ్యాచ్ అవుతుంది, ఏది కరెక్టో అన్నది వాళ్ళు కస్టమైజ్ చేసి పంపిస్తారు. సో నాకైతే చాలా నచ్చింది, బికాస్ నా స్కిన్కి ఏం కావాలనేది క్లియర్గా వాళ్ళు అది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా పంపిస్తారు అనమాట. అండ్ అలానే ఇందులో నేనైతే ఎక్కువగా యూస్ చేసింది కియోస్కిన్ డీప్ క్లెన్జర్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. అండ్ అలానే సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఆబ్వియస్లీ మన డైలీ లైఫ్లో అందరూ కూడా యూస్ చేసేది ఈ రెండు డెఫినెట్గా యూస్ చేస్తాం, ఏం యూజ్ చేసినా చేయకపోయినా. అండ్ అలానే నేను ఈ రెండు కూడా బాగానే యూస్ చేస్తాను అనమాట. సో ఈ రెండు కూడా మంచిగా యూస్ చేస్తాను. బట్ ఇవి రెండిటికన్నా ఎక్కువ ఇవి ఎప్పుడెప్పుడు మర్చిపోయినా, ఇవి మటుకు అసలు మర్చిపోను. ఎందుకంటే మనం డైలీ లైఫ్లోని ఫేస్ వాష్ అండ్ అలానే సన్ స్క్రీన్ లేకుంటే అసలు ఉండలేము. అండ్ స్కిన్ కేర్ అనేది మనకి ప్రెజెంట్ రిజల్ట్స్ కాదు. స్కిన్ కేర్ ఎప్పుడైనా సరే కొంత ఇయర్స్ తర్వాత, కొంత టైం తర్వాత మనం తీసుకున్న ఇప్పుడు స్కిన్ కేర్ అప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట. యా, లిటరల్లీ ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో నేను నా హెయిర్కైనా నా స్కిన్కైనా నేను ముందు నుంచి కేర్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు కూడా ఇంత మంచిగా హెల్తీగా ఉంది. సో సమ్మర్ అయినా సరే, వింటర్ అయినా సరే డెఫినెట్గా ఫేస్ వాష్ చేస్తాం. అండ్ డెఫినెట్గా సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి, అది ఎలాంటి వెదర్ అయినా సరే. సో నేనైతే ఖచ్చితంగా యూస్ చేస్తాను గాయస్. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది నా ప్యాక్. ఇది నేనైతే మళ్ళీ కొత్తది తెప్పించుకున్నాను, ఇది న్యూ ప్యాక్ అనమాట. సో అండ్ అలానే మీకు కూడా ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే, సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే నేను వీటి లింక్స్ కింద ఇస్తాను. అండ్ అలానే మీరు నా లింక్, ఐ మీన్ నేను ఇక్కడ కింద ఒక కూపన్ కోడ్ పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అండ్ కమెంట్లో కూడా పిన్ చేస్తున్నాను. సో నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఆఫ్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో మేమైతే ఎక్కువ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకోలేదు. మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ ఐటమ్స్నే మేము ఇంకా, ఒకటేమో మమ్మీ ఇచ్చారు, ఇంకోటేమో ఇలా గిఫ్ట్ ఐటమ్ వచ్చింది. సో ఇంక ఇలానే బెస్ట్ కదా, ఎక్కువ ఫ్రేమ్స్ కన్నా ఒకటే ఫ్రేమ్లో మాకు అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. సో చాలా నచ్చింది మాకు నిజంగా. సో దాన్ని మేము ఇంకా ఇలా దేవుడి మూలలోని ఫ్రేమ్స్కి ఇలానే పెట్టుకున్నాము, దేవుడి ఫోటోలుగా. బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తున్నాము ఈరోజు. అండ్
లంచ్ ఏం చేస్తున్నాను అంటే రాజ్మా అండ్ పులావ్లా చేస్తున్నా. యాక్చువల్గా రాజ్మా చావల్ కూడా బాగుంటుంది, బట్ నాకు పులావ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. సో పులావ్ బెస్ట్ అని చెప్పి పులావ్ అయితే చేసేస్తున్నాను. సో రైస్ ఆల్రెడీ అయిపోయింది అండ్ పులావ్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ రాజ్మా యాక్చువల్గా నేను నైటే తనకి సోక్ చేసి పెట్టు అని చెప్పా, కానీ తను మాత్రం సోక్ చేయాల అని అన్నారు. సో మార్నింగ్కి సోక్ చేయలేదు. సో దానివల్ల ఎక్కువ విజిల్స్ పెడుతున్నా. సోక్ చేసి ఉంటే అంత ఉండకపోయేది. విజిల్స్ మీద విజిల్స్ వచ్చేస్తుంటే, చూడు ప్రియా కుక్కర్ నువ్వు మర్చిపోయినట్టు ఉన్నావు లెక్క, ఎన్ని విజిల్స్ వచ్చేసావు ఇప్పటికీ అని అంటున్నారు. సో మర్చిపోలేదు గాయస్, అది కుక్ అవ్వాలి కాబట్టి ఎక్కువ విజిల్స్కి వదిలేసాం. అండ్ నా స్టైల్ ఎలా ఉంది, ఈ బ్యాండ్స్ ప్రియాంక కట్ చేసింది. సో ఈ షార్ట్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఇల్లంతా అయితే మేము మొత్తం సర్దేసుకున్నాము. బట్ ఏ రావా ఆ పక్క నుంచి వస్తున్నావేంటి? కాకపోతే ఇంకా కొన్ని ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. సో అవన్నీ అయిపోయాక హోమ్ టూర్ అనేది చేస్తాను. అండ్ స్టార్టింగ్ లో అందుకే రా ఇద్దరం మాట్లాడదాం. కమ్మో హెల్ప్ కూడా చేయవే. నాకు సేజవాన్ నచ్చదు తెలుసు నీకు. అయినా కావాలనా చెప్పు. ఇప్పుడు యాక్చువల్గాని కడాయి పెట్టుకున్నాను అనమాట కర్రీ చేద్దామని చెప్పి. మా ఆయన గారేమో అందులోనే బ్రెడ్ రోస్ట్ చేసేసుకున్నారు. సో అదేమో మొత్తం యాడ్ చేశారు. దానికి అస్సలు పులావ్ నచ్చదు. అదే మళ్ళీ బయట బిర్యానీ అయితే మంచిగా తింటాడు అనమాట. కానీ పులావ్ మాత్రం నచ్చు. అండ్ నాకు నిజంగా పులావ్ అంటే చాలా ఇష్టం. అసలు నాకు ఏం చేసినా అంత పులావ్ చేస్తే ఆహా అది తింటా. మా మమ్మీ ఇంకా బాగా చేస్తా, నేను బాగా చేస్తాను. ఆబ్వియస్లీ మమ్మీ కుకింగ్లో ఎక్స్పర్ట్. సో ఆ టాలెంట్ కొద్ది గొప్ప నాలో వచ్చింది కాబట్టి బతికేస్తుంది. సో నేనైతే యాక్చువల్గా ఎక్కడ ఎవరి ఫుడ్ తెలియను, మా మమ్మీ చేసింది తప్ప, లేకపోతే నాకు నేను చేసుకోవడం తప్ప. అందుకే నేను ఎక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వలేను. బికాజ్ నాకు ఫుడ్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా పిక్కీ అనమాట నేను. అంటే ఏమైనా సరే చాలా ఇది వద్దు ఇలా వద్దు అలా కాదు, ఫుడ్లో చాలా ఎక్కువ వంకలు ఎదుగుతాను అనమాట. బయట ట్రావెల్స్కి వెళ్ళినా సరే నేను నాదంటూ ఫుడ్ చేసుకోవడానికి క్యారీ చేసుకొని వెళ్తాను. అంటే ఆలోచించండి, నేను ఎంతగా నా ఫుడ్ కోసం నేను ఆలోచిస్తాను. లైక్ తక్కువ తింటా బట్ స్టిల్ నాకు అన్నీ ఉండాలి. అండ్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా సరే నేనే కుక్ చేసుకుంటాను. బికాజ్ నేను కుక్ చేసుకొని తింటే చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ కూడా నా కుకింగ్ చాలా ఇష్టం. సో నేను మేము ఇక్కడ ఇలా కుక్ చేస్తూ మాట్లాడతాం అనమాట. ఇక్కడ ఏంటి నా హైట్ అదా ఉంటది అరగంటలో. సో గాయ్స్ మా హస్బెండ్ వీడియోలోకి ఫైనలీ వచ్చేసారు. అసలు యాక్చువల్లీ వీడియోస్ మేము ఇద్దరు కలిసి చెయ్యట్లేదు, ఎందుకంటే ప్రియాకి నచ్చట్లేదు అని నేను తోస్తావా నా మీద. సక్సెస్ఫుల్ గా తోస్తావు కదా. అందరికీ తెలుసు ఎవరికి నచ్చట్లేదో ఎవరికి నచ్చుతుందో. మీరే కామెంట్స్ చేసి చెప్పండి గాయస్, నాకు నచ్చట్లేదా లేకపోతే తేజకు నచ్చట్లేదు. నువ్వు మనస్సాక్షి వెళ్ళా అదే మనసాక్షి నువ్వు అడుగు. ఏం అడగాలి చెప్పు. నువ్వు మనసు మీద చెయ్యి, నువ్వు మనసు మీద చెయ్యి, మనసు మీద చెయ్యి. నేను వీడియోస్ వద్దన్నాను ఎప్పుడు, నీ మీద కోపం వచ్చి. ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ వీడియోలో ఉన్నాను కదా నేను, ఇంట్రెస్ట్ చూపించడం నువ్వు వీళ్ళు ఎందుకు చేస్తాడు? నువ్వేం చేస్తున్నావు? హైలో పెట్టే ఎప్పుడు అవుతుంది. మా ఆయనకి కుకింగ్ వచ్చి అనుకుంటున్నారా? లేదు, జస్ట్ షో చేస్తున్నాడు అంతే. మీరు పొరపాటును పడకండి. వావ్ ప్రియా హస్బెండ్ చాలా గ్రేట్ కుకింగ్ చేసేస్తున్నాడు అని చెప్పేసి. నాకు ఏం చేస్తావా? ఏం చేస్తావు నాకు? నా కోసం ఏం చేస్తా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన తినవు. చెయ్యు, సంథింగ్ చేసి పెట్టని తిన్నావా? ఎగ్రెస్ తినలేదా? ఎంత బాగుందని చెప్పాను. అయినా అన్ని వీడియోలో వచ్చి సొల్లు మాట్లాడు.
ఫోన్ ఫస్ట్ నా కోసం చెయ్యి, నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పడం కాదు, చేశాక అప్పుడు మాట్లాడు. సరే సరే. ఎవరిని నమ్మకండి గైస్, అబ్బాయిలు అయితే అసలు నమ్మకండి, అంత మోసం. సో యా, అందుకేనంట అందుకేనంట అమ్మాయికి అమ్మాయి శత్రువు అంట. అమ్మాయికి అమ్మాయి చెప్తున్నావు, నీకు తెలుసు కదా, బాగా బాగా తెలుసు కదా. ఆ? చిన్న చిలిపిలో వీళ్ళు నవ్వుతున్నావేంటి, ఏం తెలుసు నీకు బాగా? సో గాయస్, చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎందుకు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి. సో అది మనం తేజతోనే అడుగుదాము, ఎందుకు షిఫ్ట్ అయ్యాము. నువ్వే కదా అన్నావు. నేను అవుదామన్నానా? సో తను అంటే అక్కడికన్నా తను ఫస్ట్ అయితే కార్, ఎందుకు తెలుసు, కార్ డ్రైవ్ చేయడానికి వెళ్ళారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మా ఇంట్లో ఎవరు సపోర్ట్ లేక నేను చాలా దూరం వస్తాను నాకు కూడా. ఎందుకంటే నాకు కూడా ఒక్కొక్కసారి నేను మనిషినే కదా, నాకు బాధ ఉంటాను, అది నేను ఎవరికి చెప్పుకోలేను. నీ వద్దులే. సో సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి, తేజకి. సో అవి నేను అదే కాకుండా ఇంకా నేను ఇక్కడ తనకి మనసు ఇరిగిపోయింది. ఇంకా నేను హైదరాబాద్ లో జాబ్ తీసుకున్నాను. అండ్ మా ఆయన చెప్పినట్టు మా ఆయన హైదరాబాద్ కి వెళ్ళి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనుకుని గంగిరెడ్లు ఇలా వరుక్కుని నేను తిని వైపు వచ్చేసాను అనమాట, అంతే. అదే నేను షిఫ్ట్ అయిపోదాం అని ఎందుకు ఇక్కడ వదుకొని వచ్చేయాలా, ఎందుకు అవ్వదు, నాకు వైజాగ్ లోనే అన్ని ఉన్నాయి, నేను రాను అని అంటారు. అదే మనం అంతే గైస్, హస్బెండ్స్ ని వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి, వాళ్ళు పైకి రావాలి అంటే మనం ఎంతవరకైనా వెళ్తాం. అదే మనం ఏమైనా చేద్దాము అంటే నాకు అవ్వదు, నేను కాదు అని అంటారు. కానీ మా ఆయన అలా కాదు గైస్, హీఈస్ నాట్ లైక్ దట్ పర్సన్. నాకు సపోర్ట్ చేస్తారు, నేను తనకి సపోర్ట్ చేస్తాను, నీ సపోర్ట్ చేస్తాను నేనే ఇంకా నీకు చేయను, ఆ వీడియోలో ఇప్పుడు ఉండదు. లేదు, తను నాకు చాలా సపోర్టివ్ వస్తుంది. నేను ఇప్పుడు దాకా నేను వీడియోస్ లో అవ్వనివ్వండి, లేకపోతే ఏమైనా నేను వర్క్ చేయాలనుకున్నా, నేను బిజినెస్ పెట్టాలనుకున్నా, ప్రతి దాంట్లో కూడా నువ్వు చెయ్యి, నేను ఉంటా, నేను నీకు సపోర్ట్ ఉంటా, నీకు ఏమైనా ఎలా కావాలనుకున్నా సరే నువ్వు చెయ్యి, డెఫినెట్ గా నేను నీ వెనుకుంటాను అని మాత్రం ఈ మాట మాత్రం మా హస్బెండ్ చెప్తారు డెఫినెట్ గా. సో ఇక్కడ అలాగే చెప్తున్నాడికి నేను చేయను నువ్వే చేస్తావని కాదు, ఇద్దరు సపోర్ట్ చేసుకుంటాము. బట్ స్టిల్ ఎక్కడో ఏవో తక్కువ అవుతున్నాయి మా మధ్య, నాకని ఆ ఫీల్ అనిపిస్తుంది. సో ఇవన్నీ మన తర్వాత మాట్లాడదాం. తనకి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ నాకైతే ఏమీ లేదు ఇంకా. అండ్ తను ఇక్కడ వర్క్ చేద్దామని చెప్పి కూడా ఇంక ఇక్కడికే షిఫ్ట్ అయ్యాము. వర్క్ అన్ని చూసుకొని వెళ్ళిపోతాం, ఇక్కడే చేద్దాము, ఇక్కడే ఏదైనా సెటిల్ అవ్వాలి అని చెప్పి. అండ్ నేను కూడా ఉంటుంది సోషల్ మీడియాలో కాబట్టి మాకు ఏమైనా ఛాన్సెస్ ఎక్కువ రావాలి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండాలి అన్నా సరే అది ఇటువైపు నుంచి ఎక్కువ ఉన్నాయి. సో చిన్న పిల్లడితో మేము మాటకి ట్రావెల్ చేయడం కాబట్టి మేము టోటల్ గా ఇక్కడ షిఫ్ట్ అయిపోదాము అని అనుకున్నాము. అండ్ ఫుల్ ప్రెసెంట్ అయితే మమ్మీ దగ్గర ఉంటున్నాడు, బట్ బాబుని కూడా మేము తెచ్చేసుకుంటాము. వైజాగ్ లో పెట్టి వదిలేసామని కాదు, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సామాన్ షిఫ్ట్ చేయాలి, డస్టింగ్ అని సామాన్లే సర్దా. ఎందుకు తెలుసు, చిన్నపిల్లలు చూసుకోవడం అయితే అంత ఈజీ కాదు కానీ చాలా కష్టం. పున్ను అయితే అంత కష్టం కాదు, పున్ను నిజంగా చాలా సైలెంట్, చాలా పేషెన్స్ ఎక్కువ మా బాబుకి. అండ్ అలాని మొత్తం అంతా మా దగ్గర వెళ్ళిపోతాడం కాదు, ఎందుకంటే మమ్మీ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళా పర్లేదు కానీ మాకు మాత్రం పున్నుని కొన్ని డేస్ మా దగ్గర ఉంచాలి, కొన్ని డేస్ మీ దగ్గర ఉంచుకోండి అని అన్నారు. సో మాకేమైనా వర్క్ ఉంది, ఇలా ఏమైనా ఉంది అంటే అప్పుడు బాబుని మమ్మీ వాళ్ళు వచ్చేనా చూసుకుంటారు, లేకపోతే మేము బాబునైనా అక్కడ మమ్మీ దగ్గర పంపిస్తాము. లేదంటే మాక్సిమం మా దగ్గర ఉంచుకుంటాం. మేమైతే చాలా మిస్ అవుతున్నాం బాబుని. మేమైతే బాబుని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం గాయ్. సో వచ్చాం కానీ మనసు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావట్లేదు, తొందరగా బాబు దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ మళ్ళీ బాబుతో ఉన్నప్పుడు కొంచెం టైం స్పేస్ దొరికితే బాగుండని కూడా అనిపిస్తుందా లేదా? నిద్ర సరిపోదు కాదు, అదే నిద్ర ఒకటే, కొంచెం స్పేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ అంటే ఇలా అంటే అలా అనిపిస్తే, అలా అంటే ఇలా అనిపిస్తుంది. నేను నిజం మాట్లాడుతున్నాను, అలాని ఏదేదో అనుకోకండి, జస్ట్ క్యాజువల్ గా నేను అందరితో షేర్ చేసుకోను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. సో
అబద్ధం నిజం కాకుండా ఏముందో అలా మాట్లాడుతున్నాను అంతే. సో రాజ్మా అయితే అయిపోయింది అండ్ పులావ్ అయితే ఎప్పుడో చేసేసాను. తింటావుగా పులావ్? ఇంకా ఇంకా నువ్వు తినవేమో అనుకున్నా నేను. ఇంకేంటి ఇది తేజ, నీకు ఇక్కడ ఉంటే ఇప్పుడు మనది లైఫ్ ఎలా ఉంటుంది, మంచిగా ఉంటాము అని అంటే ఏమనుకుని ఇక్కడ షిఫ్ట్ అవ్వాలనుకున్నా? దానికి ఆ మార్చుకుని టైం పడుతుంది. నువ్వు వచ్చిన 2 రోజులు సరే పోనీ ఏమనుకోని ఇక్కడ తెలియదు. షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, ఏమనుకున్నాం? తెలియదు. అందరూ అంటారు కదా మీ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, మీరు అయినా ఇక్కడ ఎలా వదిలేసుకొని వచ్చేసారు అందరినీ అని చెప్పి. ఫ్యామిలీ అంటే మా అదే వాళ్ళకి కూడా ఉండాలి, అదే ఆలోచన వాళ్ళకి కూడా ఉండాలి. సో యాక్చువల్లీ మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ మాకు మా ఐ మీన్ తన సైడ్ ఫ్యామిలీకి చాలా క్లాషెస్ ఉన్నాయి. సో అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి అనుకుంటూనే ఉన్నాను, బట్ స్టిల్ అవ్వడం లేదు. అది ఎవరి వల్ల మిస్అండర్స్టాండింగ్ అవుతుందో నాకు తెలీదు, బట్ యా అదైతే చాలా పెద్దగానే అవుతుంది మిస్అండర్స్టాండింగ్స్. నేను అవి ఎవరిది తప్పు అయితే నేను ఇవ్వను, మాది ఇవ్వను, అలాగని వాళ్ళ వైపు ఇవ్వను. కానీ ఉన్నారు సమ్ పర్సన్స్ క్రియేటింగ్ ఇష్యూస్. లవ్ చేసా మినిమల్ స్పైసెస్, ఎందుకంటే ప్రియాంకకి ఎక్కువ స్పైసీ వద్దాను. ఆమె తిందాక అఖిల్ వచ్చారు. అఖిల్ మరి నీ పేరు అందరూ అదే కదా అంటున్నారు, మనం ఇంకా అదే పెట్టేద్దాం నీ పేరు. రియల్ నేమ్ కాదు గైస్ అది, బట్ మీరు పిలుస్తున్నారు కాబట్టి. చూడు చాలా. తేజ నువ్వు తినవా? తేజ మరి ఎవరు తినమన్నారు? తెలుసు కదా ఫుడ్ అయిపోయిందని. చాలా కదా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ చేసాం, అది తేజ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా. కాలుతుంది. నేను నాదే నేను చేసుకొని నేనే బాగున్నా చెప్తాను, మీరు తిని చెప్పండి అలా ఉంది.